ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా ఆ యొక్క లలిత అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోపోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, చూడండి, రకరకాల ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ రకరకాల ఉద్యోగాలు చేసేటువంటి క్రమంలో సడన్గా ఆ ఉద్యోగం ఏదైనా డిస్టర్బ్ అయితే వాళ్ళ గనక ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైనా సైడ్ ఇన్కమ్ లేదనుకోండి, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కొన్ని ఇళ్లల్లో పాపం భార్యాభర్త ఇద్దరూ కనుక చేస్తున్నట్లయితే పర్వాలేదు, ఉద్యోగం కానీ ఏదైనా వ్యాపారం కానీ. అలా కాకుండా ఒక్కరే కనుక చేస్తున్నప్పుడు ఏదైనా ఉద్యోగం వాళ్ళకి ఇంకొక ఇన్కమ్ కనుక లేనట్లయితే సడన్గా ఉద్యోగం పోతే ఇబ్బంది పడతారు. కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా ఏదో ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి. ఒక ప్రాపర్టీ కొని లేకపోతే దాని మీద రెంట్స్ రావడం కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా సైడ్ బిజినెస్ చేయడం కానీ, ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రకంగా కొంత డబ్బులు వస్తే బాగుండు అనేటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకు అంటే అప్పుడు సెక్యూర్డ్గా ఉంటాడు మనిషి. చేసేటువంటి జాబ్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా చాలా సెక్యూర్డ్గా ఉంటాడు. మరి ప్రతి ఒక్కరికి ఆ కోరిక ఉంటుంది, కానీ అందరికీ అది సాధ్యపడుతుందా? అది సాధ్యపడేలా చేసుకోవాలంటే జ్యోతిష్శాస్త్రంలో నిజంగానే అలాంటి ఫార్ములా ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందని చెప్తున్నాను నేను. ఎందుకంటే దీన్నే ఫ్రీ వీల్ అంటారు. మనము ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్కి పర్టికులర్గా ఏంటంటే YGM 369 ఫార్ములా అన్నమాట. ఆ ఫార్ములా బేస్గానే నేను మీకు ఇప్పుడు చెప్తాను. ప్రతి రాశి వారికి అంటే మేషం నుంచి మీన లగ్నం కానివ్వండి, రాశి కానివ్వండి, నేను చెప్పేటువంటి ఈ ఫార్ములా కనుక పాటించగలిగితే 100% అందులో ఎటువంటి సందేహం లేదు. గుర్తుపెట్టుకోండి, 100% మీరు జాబ్ కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో, మీ డిజైర్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కొక్క రాశి గురించి మనం చెప్పుకుందాం. తులారాశి వారికి మీ యొక్క జీవితంలో మీరు సంపాదిస్తున్నటువంటి జీతము సరిపోవటం లేదు, ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి, కానీ నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ఎక్కడా కూడా సఫలీకృతం అవటం లేదు అనుకునేటువంటి వారికి ఇవాళ నేను చెప్పబోయేటువంటిది ఏదైతే ఉందో అది మీరు కనుక పాటించినట్లయితే 100% ఖచ్చితంగా మీ యొక్క ఇన్కమ్, మీ యొక్క డిజైర్ అనేటువంటిది 100% నెరవేరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అదేమిటి, ఎలాగా అనేటువంటి చెప్తాను నేను మీకు ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, తులా వారికి డిజైర్ నెరవేర్చేటువంటి గాడ్ ఎవరు అని చెప్పి చూసుకున్నట్లయితే, మీ డిజైర్ నెరవేరాలంటే ఒక్కొక్క గ్రహము యొక్క అధిష్టాన దేవత యాక్టివేట్ అవ్వాలి. అది యాక్టివేట్ అవ్వకపోతే మీకు అసలు అవ్వదు. ఆ రకంగా సూర్య భగవానుడు యాక్టివేట్ అవ్వాలి మీకు, గుర్తుపెట్టుకోండి. అయితే సూర్య భగవానుడు ఒక్కటే యాక్టివేట్ అవుతే సరిపోతుందా అండి? ఇంకా వేరే ఏదైనా ఉంటుందా అంటే ఇట్స్ వెరీ క్లియర్. దత్తుని యొక్క అనుగ్రహం ఉండాలి, అలాగే కుమారస్వామి యొక్క అనుగ్రహం ఉండాలి. అదేవిధంగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో కుజగ్రహము ధనాధిపతి, తులాలగ్నానికి ధనాధిపతి అయిన కుజగ్రహము మరియు రుణ రోగ శత్రుత్వాలని ఇచ్చేటువంటి గురుగ్రహము, అంటే ధనాధిపతి మరియు గురుగ్రహము రుణరోగ శత్రువులను ఇచ్చేటువంటిది, అలాగే కమ్యూనికేషన్స్ కారకుడైనటువంటి గురుగ్రహం. ఈ రెండు గ్రహాల యొక్క యాక్టివేషన్ అనేటువంటిది ఈ రెండు గ్రహాల యొక్క అనుగ్రహం మీకు కావాలి. అంటే ఏం చేయాలంటే, ఈ అనుగ్రహం కావాలంటే మనం చాలామంది చూడండి, మనం ఏదైనా ఒకటి పొందాలి అంటే పలానా చేయాలని ఉంటుంది, కానీ అది ఏం చేస్తే క్లియర్ అవుతుంది అనేటువంటిది తెలియదు. చక్కగా మీరు ఏం చేస్తారంటే, నెయ్యి తీసుకోండి. చక్కగా 1 kg నెయ్యి తీసుకొని దగ్గరలో ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్లో అయినా దానంగా ఇవ్వండి. లేదు అంత నేను ఇవ్వలేను అని అనుకుంటే కనుక ఒక చిన్నపాటి నెయ్యి తీసుకొని నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఫస్ట్ కుజ గురు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక 9 ప్రదక్షిణాలు చేసుకొని, మీరు ఏదైతే ఇప్పుడు ధనం కోసం ఇబ్బంది పడుతున్నారు, ఉన్న ఇన్కమ్ సరిపోవటం లేదు,
ఇంకొక ఎక్స్ట్రా ఇన్కమ్ అయితే పిల్లల్ని చదివించుకోవడానికి కానివ్వండి, లేకపోతే మీకు ఉన్నటువంటి అప్పులు తీర్చుకోవడానికి కానివ్వండి. చాలామంది ఎందుకు ఎక్స్ట్రా ఇన్కమ్ కోరుకుంటారంటే వాళ్ళకున్న ఇన్కమ్ సరిపోదు. ఫస్ట్ సరిపోకపోవడం వల్ల, లేదా పిల్లలు ఇవాళ రేపు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది కాబట్టి ఏంటి, పిల్లలకి మంచి చదువులు చెప్పించాలన్నా లేకపోతే ఏదైనా సరే ఎక్స్ట్రా ఇన్కమ్ యాక్టివేట్ అవ్వాలి. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్ని యాక్టివేట్ చేసేటువంటి పద్ధతి ఇది గుర్తుపెట్టుకోండి. సో వీటి దగ్గర దీపారాధన చేసి ప్రదక్షిణం చేసుకొని అదే ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు, అమ్మవారు ఎవరైనా ఉంటారు అక్కడ ఒక 3 ప్రదక్షిణాలు చేసుకొని కూర్చొని మీరు కనుక మెడిటేషన్లో కూర్చొని ఒక్కసారి కనుక ఆ యొక్క కుమారస్వామిని, ఆ దత్తాత్రేయుని ఒక్కసారి ఓం కుమారస్వామి అయ నమః, ఓం దత్తాత్రేయాయ నమః అనేటువంటి నామాన్ని తూర్పుకి అభిముఖంగా అంటే తూర్పుని చూస్తూ కూర్చున్నట్లయితే మీకు ఖచ్చితంగా మీ సోర్సెస్ ఎలా ఉన్నాయి, అసలు మీకు ప్రతి వ్యక్తికి బోల్డంత టాలెంట్ ఉంటుంది. వాళ్ళ పరిధిలో వాళ్ళకి సంబంధించిన టాలెంట్ ఉంటుంది. అందరికీ అన్ని రకాల టాలెంట్స్ ఉండాలని రూల్ లేదు. ఒక్కొక్క వ్యక్తి యూనిక్. కాబట్టి మీకున్నటువంటి టాలెంట్స్ ఏంటి, మీకు ఎలా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది, అన్ని ఎవ్రీథింగ్ మీకు రివైండ్ అవ్వడం జరుగుతుంటుంది. సోర్సెస్ అనేటువంటివి బాగా పెరుగుతాయి మీకు. అయితే ఇక్కడ దీంతో పాటు పర్టికులర్గా ఏంటంటే చాలామందికి అనిపిస్తుంటుంది, ఏమండి మీరు చెప్పారు బాగానే ఉంది, కానీ నేను పలానా యూఎస్లో ఉన్నాను, లేకపోతే అరబ్ కంట్రీస్లో ఉన్నాను, పలానా కంట్రీస్లో ఉన్నప్పుడు కొన్ని కంట్రీస్లో ఇక్కడ మీకు అంత ఈజీగా దొరికినట్టుగా మీకు అక్కడ ఉండవు. అంటే ఏంటి, నవగ్రహ టెంపుల్స్ కానీ సోర్స్ కానీ ఉండదు. కొన్ని కంట్రీస్లో నవగ్రహం ఉన్నా కూడా అక్కడ దీపం కూడా పెట్టనివ్వరు కొన్ని. మరి అలాంటప్పుడు ఎలాగా ఏం చేయాలి అంటే చక్కగా మీ ఇంట్లోనే 2 పసుపు ముద్దలుగా తయారు చేయండి. 2 చక్కగా తమలపాకు తీసుకోండి, 2 తమలపాకులు తీసుకోండి. పసుపు ముద్దతో ఒక పసుపు ముద్ద మనం చూడండి, ఏదైనా పూజ చేయించుకునేటప్పుడు కూడా ఇంట్లో ఆ పంతులు గారు ఏం చేస్తారంటే గణపతి పూజ అనగానే ఏం చేస్తారు, టగటగా పసుపు ముద్ద అప్పటికప్పుడు తయారు చేసి ఏమంటే ఇక్కడ అక్షింతలు వేయండి అంటారు. అంటే ఏమిటి, పసుపు ముద్దతో మనం ఏదైనా సరే సంకల్పం చేసి ఒక ఆకారంలో తీసుకొస్తే అదే ఆ గ్రహము ఏదైతే ఉందో లేకపోతే ఆ దేవత అనుగ్రహం ఏదైతే ఉందో అందులోకి వస్తుంది ఆటోమేటిక్గా. బికాజ్ ఆఫ్ పసుపు ముద్దకు ఉన్నటువంటి గొప్పతనం అది. ఆ రకంగా 2 పసుపు ముద్దలు తయారు చేయండి. పసుపు ముద్దలు తయారు చేసి ఇంత చిన్న సరిపోతుంది పసుపు ముద్దల్లో తయారు చేసి 2 తమలపాకుల్లో పెట్టి అదే గురుగ్రహము అదే కుజగ్రహము అనుకొని వాటిల్లో గురుగ్రహం కుజగ్రహం ఉందని చెప్పి భావిస్తూ చక్కగా మీరు ఏం చేస్తారంటే వాటికి నమస్కరించుకొని వాటి చుట్టూ ప్రదక్షిణం చేసి వాటి దగ్గర దీపాన్ని వెలిగించి వాటి దగ్గర మీకు తోచినటువంటి నైవేద్యం ఏదైనా పెట్టచ్చు. మిశ్రీ పెట్టచ్చు, బెల్లం ముక్క పెట్టచ్చు, అరటిపండు పెట్టచ్చు, ఫలాల్లో ఏ ఫలమైనా పెట్టచ్చు. ద్రాక్ష పండు పెట్టినా సరిపోతుంది. మనకి భగవద్గీతలో చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ, మీరు ప్రీతితో ఫలాపేక్ష రహితంగా, అంటే మీరు ఎటువంటి ఫలాన్ని ఆశించకుండా అన్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే ఇదే కావాలని ఆశించకండి, నన్ను నమ్మండి, మీ కర్మలను బట్టి మీకు ఇస్తానంటాడు ఆయన. అంటే ఇదే కావాలి, ఇంతే కావాలి. చాలామంది ఏం చేస్తారంటే ఎలా జరుగుతుంటాయంటే ఒక విత్తనం నాటిన తర్వాత చెట్టు ఇంత హైటే పెరగాలి, చెట్టుకి ఇన్ని ఆకులే రావాలి, ఇంత పచ్చగానే ఉండాలి ఆకులు, దానికి వచ్చే ఫలాలు ఇంత సైజులోనే రావాలి, ఈ రంగులోనే రావాలని ఎక్స్పెక్ట్ చేయడం ఎలా ఉంటుందో మనం చేసే పనులకు కూడా ఎక్స్పెక్టేషన్స్ అలాగే ఉంటాయి. దానికి ఇష్టం వచ్చినట్టుగా వస్తుంది. వచ్చిన ఫలాన్ని ఆనందించడమే గొప్పతనం, చేస్తున్న వర్క్ను ఆనందించడమే గొప్పతనం. కాబట్టి ఏంటంటే ఈ రకంగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు కనుక ఇంట్లో చేసుకున్నారు సేమ్ ఫలితం వస్తుంది. చాలామందికి ఇండియాలో ఉండి కూడా వెళ్ళలేని స్థితి ఉంటుంది, బయటికి వెళ్ళలేకపోతుంటారు, అంత దూరం వెళ్ళలేరండి, ఏజ్ అయిపోయింది అంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళకి బోల్డెన్ అప్పులు ఉంటాయి, ఇంకొక ఇన్కమ్ సోర్స్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇది కనుక చేస్తే కనుక, ఇది జాబ్ గురించి కాదు, బాగా అర్థం చేసుకోండి. ఎక్స్ట్రాగా మీరు ఏదైనా ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, మీ జన్మజాతకంలో బిజినెస్ యోగం ఉంది, బిజినెస్ పరంగా ఏ మార్గంలో వెళ్ళాలి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. మీ చార్ట్లో మీ ధనాధిపతి ఎక్కడున్నాడు, మీ బుధుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఏ మహాదశల్లో బాగా ధనాన్ని ఇస్తాడు, ఇప్పుడు ఇచ్చే మహాదశ లాంటి ఎట్లాంటి ధనం ఇస్తాడు చూసుకోవాలి. దీంతోపాటు ముఖ్యంగా ఇంట్లో ఉత్తర భాగాన్ని, పడమర భాగాన్ని, ఆగ్నేయ భాగాన్ని చెత్తాచెదారంతో ఉంచకండి. దీనివల్ల కూడా ఏమవుతుందంటే మీకు రావాల్సిన అవకాశాలు ఆగిపోతాయి, మీకు రావాల్సిన బెనిఫిట్స్ ఆగిపోతాయి. ఫైనాన్షియల్గా చాలామంది చూడండి అంటూ ఉంటారు, ఏమంటే మాకు ఏదైతే మనీ సోర్స్ స్టార్ట్ అవ్వాలో ఆ సోర్స్ స్టార్ట్ అవ్వట్లేదు, ఒక్కసారి స్టార్ట్ అయితే చాలని చెప్పి చాలామంది ఎంతో ఆశతో ఎదురు చూస్తుంటారు. ఈ రెమెడీ ఖచ్చితంగా పనిచేస్తుంది. దీంతోపాటు మీరు
ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే నామస్మరాన్ని రెగ్యులర్గా చేయండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు కలుగుతుంది. మీరు చేస్తున్నటువంటి సాధన పూర్తి స్థాయిలో మీకు ఫలించాలంటే కొన్ని స్టెప్స్ పాటించాలి. అది ఆఖరిలో చెప్తాను. అదేంటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పిన సాధన రెగ్యులర్గా చేయండి, రోజు చేయండి. రోజు ఎలా చేస్తారు? హ్యాపీగా చేయండి. హ్యాపీ మూడ్ని తెచ్చుకొని చేయండి. అబ్బాయి ఏదో చేస్తున్నావు, చెప్పాడు ఫలిస్తుంది, కానీ అబ్బాయి ఏమిటి రోజు ఈ పని అనుకునే మూడ్లో చేయకండి. ఎందుకంటే మనము ఏ మూడ్లో చేస్తామో ఏ పనైనా కానీ దాని రిజల్ట్ కూడా ప్రకృతి అలాగే ఇస్తుంది. గుర్తుపెట్టుకోండి. హ్యాపీ మూడ్. అసలు ఈ భగవంతుడు మనకి మానవ జన్మనివ్వడం, మనం ఈ మానవ జన్మగా పుట్టడం చాలా గొప్ప విషయం. ఎంజాయ్ ఇట్ అన్నట్టుగా చేయండి, ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు ఇప్పుడు ఈ ప్రక్రియ వల్ల 100% మీకు సక్సెస్ వస్తుందండి. అందులో ఎటువంటి డౌట్ లేదు. గుర్తుపెట్టుకోండి. 100% వస్తుంది, వచ్చి తీరుతుంది. వచ్చిన దాంట్లో 1% నుంచి 10% లోపల మీ ఇష్టం, మీరు ఎంతైనా చేసుకోవచ్చు. ఎందుకంటే 1% అని ఎందుకు అంటున్నానంటే, ఒక వ్యక్తికి 1000 రూపాయలే రావచ్చు పాపం, అతనికి ఎక్స్ట్రా ఇన్కమ్. ఆ 1000 రూపాయలతో ఆ 1000లో 100 నువ్వు వేరే దానికి ఖర్చు పెట్టు అంటే పాపం అతనికి సాధ్యపడకపోవచ్చు. కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టగలడుగా. 10 రూపాయలు, 1000 రూపాయలు, 10 రూపాయలు చాలా సింపుల్ విషయం కదా. ఆ 1% నుంచి 10% లోపల ఎంతో కొంత 1 నుంచి 10% గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టేసేయండి. డబ్బులు పెట్టేసి ఏం చేస్తారంటే, ఈ యొక్క విశ్వంలో చాలా గుప్తమైనటువంటి విషయము, చాలా సీక్రెట్ ఏంటి చెప్పమంటారా? ఆ డబ్బుల్ని తీసుకొని మీరు మొక్కలు నాటడానికి, మొక్కల కోసం మీరు వినియోగించండి. ఇక్కడ మీరు చాలామందికి సందేహం కలుగుతుంది. ఏమంటే నేను ఎక్కడ నాటుతాను సార్, నాకు అసలు ఎక్కడ భూమి లేదు, ఏమీ లేదు, నేను ఎలా చేస్తాను అనుకోవచ్చు. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి తొట్టిలో పెంచేవి, అది మీరు సంపాదించుకొని ఇంట్లో పెట్టండి. మీ ఇంట్లో ఫుల్ అయిపోయింది, మీ చుట్టాలు ఉంటారు కదా, మీ ఫ్రెండ్స్ చుట్టాలు తయారు చేస్తూ ఉండండి, వాళ్ళకి ఇస్తూ ఉండండి. అది కూడా కంప్లీట్ అయిపోయింది, మీ చుట్టాలు మీ ఫ్రెండ్ సర్కిల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అప్పుడేం చేయండి అంటే, మీకు డబ్బులు వస్తూ ఉంటే అది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంత మీరు చేస్తున్నారంటే మీకు కొన్ని అంటే ఎంత ప్లేస్ కొనుక్కునే డబ్బులు ప్రకృతి ఇస్తుందంటే, ఎందుకంటే మీరు ఏం చేస్తున్నారు, ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు బాగా అబ్జర్వ్ చేయండి. మొక్కల్ని ఇవ్వడం ప్రారంభిస్తున్నారు. అంటే ఏం చేస్తున్నారు, కొంత భూమి ఈ ప్రకృతిని కాపాడడానికి ఆక్సిజన్ రిలీజ్ చేసేటువంటి ఒక మొక్కని ఇస్తున్నారు. మీ ఇంట్లో పెట్టుకుంటున్నారు ఫస్ట్. అంటే దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు, భూమిని రక్షించడం స్టార్ట్ చేశారు, చెట్టును రక్షించడం స్టార్ట్ చేశారు, మొక్కను రక్షించడం స్టార్ట్ చేశారు, ఎయిర్ని రక్షించడం అంటే ఎయిర్ పొల్యూట్ అయిపోతున్న దాన్ని రక్షించడం స్టార్ట్ చేశారు. అంటే చిన్నగా స్టార్ట్ చేశారు. మీరు ఏదో 1000 లక్షలు ఖర్చు పెట్టట్లా, జస్ట్ ఎంత ఉంటుందండి, ఒక 50 రూపాయలు 100 రూపాయలు చిన్నది వచ్చేస్తుంది. మీకు స్టార్ట్ చేశారు, మీరు ఇంట్లో స్టార్ట్ చేశారు. బాల్కనీస్లో, అపార్ట్మెంట్ అయితే బాల్కనీస్లో పెట్టుకోవడం. అయితే ఈ బాల్కనీస్లో కూడా ఇక్కడ ఫార్ములా చెప్తాను. సౌత్ వైపు ఆర్ ఈస్ట్ వైపు మాత్రమే పెట్టండి, నార్త్ బాల్కనీస్లో పెట్టకండి. ఇది వాస్తు టిప్ ఇది, బట్ చెప్తున్నాను నేను మీకు. ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టండి, నైరుతిలో కూడా పెట్టకండి. లేదా బిల్డింగ్ పైన ఈస్ట్ ఆర్ సౌత్లో పెట్టుకోండి మీరు మొక్కలు చక్కగా. ఎవరి బిల్డింగ్ మీద వాళ్ళు కనుక మొక్కలు పెంచుకోవడం కనుక స్టార్ట్ చేస్తే, ప్రకృతిలో మీరు కనుక దీనికి సంబంధించి చేశారా, ఇది మీకు తెలియకుండానే మీరు పొరపాటును కూడా మీరు ఇంకా మీరే కాకుండా మీ వంశం కూడా ఎక్కడొక రోగ శత్రువుల్లోకి వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? పచ్చదనం అనేటువంటిది బుధుడు. మనం ఎవరైనా అప్పుల పాలవుతున్నామన్నా, రుణాల పాలవుతున్నామన్నా, రోగాల పాలవుతున్నామన్నా, శత్రువుల పాలవుతున్నామన్నా బుధుడు పాడైతేనే అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు, ఫార్ములాలో దీన్ని పెంచుతున్నారు. ఇంకొకటి మీకు ఆల్రెడీ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా వింటున్న వాళ్ళందరికీ కూడా 3 విషయాలు ఖచ్చితంగా ఉండుంటాయి. 1 రుణాలు ఉంటాయి, 2 రోగభరితంగా ఏదైనా ఇబ్బంది పడుతుండొచ్చు, 3 శత్రుత్వాలు ఉండుంటాయి. ఈ 3ని ఫస్ట్ తొలగించుకోవాలి. ఎలా తొలగించుకోవాలి? రుణం ఉందనుకోండి, మీకు రోజుకు ఒక ½ అన్ అవర్ ఓం అపర్ణాయై నమః అనే మంత్రాన్ని సాధన చేయండి. రోజు ½ అన్ అవర్. రుణం ఉంటే గనక, లేదండి నాకు రోగం ఉందండి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని చేయండి. లేదంటే నాకు శత్రువులు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళతో శత్రుత్వం, బయట వాళ్ళతో శత్రుత్వం, కోర్టు కేసు ఉంది, అది ఉంది, ఇది ఉంది, దీంట్లో నేను సాధన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ ఈ సాధన చేసేటప్పుడు ఇవి తొలగితే కానీ, అంటే ఈ కర్మలు తొలగితే కానీ మీ సాధన ముందుకు వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి. మరి శత్రుత్వాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఓం నమో నారాయణాయ
ఓం కుమారస్వామి నమః లేదా ఓం కార్తికేయ స్వామి నమః అని ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటూ ఆ శత్రువుని ఎలా ఫీల్ అవుతారంటే వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు అని ఫీల్ అవ్వండి. వాడు నాకు శత్రువు కాదు, వాడు నాకు మిత్రుడు. ఎప్పుడు కూడా శత్రుభావము, రుణభావము, రోగభావం యాక్టివేషన్లో ఉంటే మీ డిజైర్ భావం యాక్టివేషన్ అవ్వదు. ఇది ఆస్ట్రాలజీ ఫార్ములా. ఇవి చేయండి, 100% మీరు ఐశ్వర్యవంతులు అవుతారు. ఐశ్వర్యం అంటే అన్నీ ఉండడం మనిషికి. శ్రీమాత్రే నమః.